హాయ్! నమస్తే అండి. వెల్కమ్ టు భవ్య వీడియోస్. ఇప్పుడు మనము కంప్లీట్ ప్లాస్టిక్ వైర్ బాస్కెట్ చూద్దామండి. చూస్తున్నారు కదా! 2 కట్టల వైర్ తోటి బాస్కెట్ అండి ఇది. చూడండి. ఆల్రెడీ నేను అడుగు మాత్రం పార్ట్ 1లో చేశానండి. ఇప్పుడు పైన బాస్కెట్ ఇది పార్ట్ 2 అనమాట. ఫస్ట్ మనం బ్లూ కలర్ తీసుకున్నాము స్టార్టింగ్ వైరు అడుక్కి. ఇప్పుడు మనము పింక్ తీసుకుందాం పైన అప్పర్ పార్ట్కి. అలా షార్ట్గా ఒకవైపున మడుచుకోవాలండి. అది రన్నింగ్ వైర్ అండి. రన్నింగ్ వైర్ ఏమో మనకి బాస్కెట్ వైపు ఉండాలి. ఇటు సైడు కార్నర్కేమో షార్ట్ వైర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా మనం రన్నింగ్ వైర్ తీసుకున్నప్పుడు అది అలా స్ట్రైట్‌గా పెట్టేసి మనము కార్నర్ నాటు ఉంటుంది కదా! దాని వైర్ తీసుకొని మనము దీనికి టైట్‌గా చుట్టాలండి నాటు వేసేటప్పుడు. ఇప్పుడు మనము రన్నింగ్ వైర్‌ని పైకి పెట్టేసి మామూలుగా మనము నాటు వైర్ ఉంటుంది కదా! మనము లాస్ట్ అటాచ్ చేసిన నాటు వైరు. ఆ వైర్‌ని మనము దాంట్లోకి పంపించేస్తామండి. మనము స్ట్రైట్‌గా పెట్టిన వైర్‌లోకి పంపించేస్తాము. పంపించేసి నాటు వేసుకుంటాము. చూస్తున్నారు కదా! అదే అడుగు పార్ట్ అండి. పార్ట్ 1లో పెట్టానండి. మళ్ళీ చెప్తున్నాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. మర్చిపోకుండా మీకు కావాలనుకుంటే చూడండి. ఏ విధంగా తీసుకుంటే పొడవెంత తీసుకోవాలి, లేకపోతే అడ్డం ఎన్ని ముళ్ళు రావాలి, తర్వాత మనము మెజర్మెంట్ ఎంత తీసుకోవాలనేది పార్ట్ 1లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఓపెన్ చేసుకొని. ముళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా వెయ్యాలండి. ఎందుకంటే లూజ్‌గా ఉంటే నీట్‌గా రాదు బాస్కెట్. దగ్గరగా వచ్చేటట్టు చూసుకోవాలి నాటుకి లేకపోతే బావుండదు. చూస్తున్నారు కదా! అలా వేసుకోవాలి నాటు. అలాగే అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకోండండి. నేను ఫర్దర్‌గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్‌గా వస్తాయి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కార్నర్ మనకి త్రిభుజాకారం వస్తుందండి. మిగతాదంతా బాక్స్ లాగా వస్తుంది హోలు. అక్కడే మనకి రౌండ్ తిరుగుతుందనమాట బాస్కెట్ మనకి పైకి అప్పర్ పార్ట్ మొత్తము అప్ అవ్వడానికి.
మనకు అప్పు రావడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. కార్నర్ నుంచి రౌండ్ తిరుగుతుంది. చూస్తున్నారు కదా! అది దూరం వచ్చిందండి. అందుకనే మళ్ళీ తీసివేస్తున్నానండి. తొందరగా అది అటాచ్ అవ్వదండి. అక్కడ కార్నర్ దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా వెయ్యాలి. కంపల్సరీగా కావాలనుకునే వాళ్ళు పార్ట్ 1లో బేస్ చూడండి. కరెక్ట్‌గా బేస్ ఏసుకుంటే మనకి బాస్కెట్ అల్లడం ఈజీ అవుతుంది. ఫుల్ మెజర్‌మెంట్స్‌తో ఉంది. చూడండి ఎంత టైట్‌గా వస్తున్నాయో నాట్స్. అలా రావడం వల్ల బాస్కెట్ నీట్‌గా కనిపిస్తుందండి. 2 కట్టెలతోటి సేమ్ ఇదే మెజర్‌మెంట్ తోటి అల్లుకుంటే కరెక్ట్‌గా పిల్లలకి లంచ్ బాక్స్‌కి సరిపోతుందండి. బావుంటుంది నీట్‌గా, చిన్నగా వాళ్ళకి తీసుకెళ్ళటానికి కూడా. వాళ్ళకి ఇలా కలర్‌ఫుల్‌గా అల్లితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మంచిగా తీసుకెళ్తారు. చూస్తున్నారు గదా! కార్నర్ దగ్గర లూజ్ చేయడము, మళ్ళీ టైట్‌గా లాగడము జరుగుతుంది. ఎందుకంటే తొందరగా సెట్ అవ్వదండి. కొంచెం ఓపికుండాలి కార్నర్ దగ్గర. చూసారా? హోల్ ఎలా వచ్చిందో త్రిభుజాకారం వస్తుందనమాట. అలా లైన్ మొత్తం అల్లేసుకోవాలి. చూస్తున్నారు కదా! కార్నర్ దగ్గరకొచ్చేసరికి అంతసేపు పడుతుందండి. నెక్స్ట్ తర్వాత రౌండ్ తిప్పడానికి అలా ఒక్కోటి వేసుకుంటూ వచ్చేయాలి. అలా లాస్ట్ కార్నర్ దగ్గరికొచ్చేసామండి.
చూస్తున్నారు కదా! మళ్ళీ అక్కడ కార్నర్ దగ్గర లూజ్ చేసి పక్కన ముడికి అటాచ్ అయ్యేటట్టు చేయాల్సొస్తుందండి. ఎందుకంటే కార్నర్ దగ్గర ఎంత అనుకున్నా గానీ కొద్దిగా టైం పడుతుంది. చూసారా త్రిభుజాకారం వచ్చేసింది. ఇప్పుడు మనము తిప్పేసి అక్కడ వరకు అల్లుకుంటాం. ఎక్కడ వరకు? మనం ఫస్ట్ రన్నింగ్ వైర్ అటాచ్ చేసామా అక్కడ వరకు అల్లేసుకుంటామనమాట. అల్లేసాం గదండీ! ఇక్కడ స్టార్ట్ అయిద్దండి. ఇప్పటి వరకు నార్మల్ ముళ్ళేసుకున్నాము. మనకి బాస్కెట్టు కింది నుంచి పై వరకు ఒకటే లెవెల్‌లో ఈక్వల్‌గా రావాలంటే ఏం చేయాలో తెలుసా అండి? లీడర్ నాట్ వేసుకుంటామనమాట. అంటే లీడర్ నాట్ అంటే చూపిస్తున్నాను ఏం లేదండి. పక్కన ముడి ఉంటది గదా! మనము రన్నింగ్ వైర్ తీసుకొచ్చి కార్నర్ అయిపోయాక పక్కన మనం అటాచ్ చేసిన ముడి ఉంటది కదా! ఆ ముడి దగ్గర లూజ్ చేసుకొని రన్నింగ్ వైర్ పంపించేసి లీడర్ నాట్ వేసుకుంటాము. అలా ప్రతిసారి లీడర్ నాట్ ప్రతి లైన్‌కి వేసుకోవడం వల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్స్ రావండి. చూస్తున్నారు కదా! నేను పక్కన మనం ఎక్కడ అటాచ్ చేసినాం కదా! ఫస్ట్ రన్నింగ్ వైర్ అటాచ్ చేసామా, ఆ ముడి కార్నర్ తిరిగాక ఆ ముడిని మనం లూజ్ చేసుకుంటామనమాట. లూజ్ చేసేసుకొని రన్నింగ్ వైర్ మడిచేసి దాంట్లోకి పంపించేస్తాము. దీన్నే లీడర్ నాట్ అంటారండి. ఏం లేదండి. చాలా ఈజీ అండి. నేనైతే అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నానండి. కానీ ఇంకా మళ్ళీ తర్వాత రౌండ్స్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే 1, 2 సార్లు చూస్తే క్లియర్‌గా అర్థమవుద్ది. అందుకనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పిన్ టు పిన్ చెప్తున్నానని అనుకుంటున్నానండి. ఒకవేళ చెప్పలే మీకెవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు రన్నింగ్ వైర్‌ని పంపించేసి దాంట్లో నుంచి అదే నాటు వైర్ ఉంటుంది కదా! అటు విడిగా ఆ వైర్‌ని దాంట్లోకి పంపించేసి మనం ముడి వేసుకుంటామండి. అస్సలు లీడర్ నాట్ వేస్తే అసలు మనకి అర్థం కాదండి. నార్మల్ ముళ్ళు వేసినట్టే ఉంటుందండి. మీకిప్పుడు చూపిస్తానుండండి నేను. చాలా అసలు మీకసలు తెలీదనమాట. ఇప్పుడు చూపిచ్చి మళ్ళీ మనము అంతా అల్లుకొచ్చి రౌండ్ తిప్పాక ఎక్కడ లీడర్ నాటేసామనేది తెలీదనమాట. బాస్కెట్ అంతా అల్లాక ఈక్వల్‌గా పై వరకు నీట్‌గా వచ్చేస్తుందండి ఈ ముడి వేయడం వల్ల. పర్లేదు మాకు అర్థం కావట్లేదు. మాకు రిస్క్‌గా ఉంది అనుకున్నోళ్ళు నార్మల్ కూడా వేసుకోవచ్చండి. కానీ పైకొచ్చేసరికి ముళ్ళు ఒక రోనేమో ఇటు సైడేమో కొంచెం డౌన్ అవ్వచ్చు. అటు సైడేమో అప్ అవ్వచ్చు. బావుండదండి. ఫినిషింగ్ మాత్రం బాస్కెట్ చూడ్డానికి బాగోదు. అందుకనే ఎవరైనా అల్లుకునే వాళ్ళుంటే లీడర్ నాట్ తోటే ట్రై చేయండి. నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కానీ, ఇదేం బ్రహ్మ విద్య కాదండి. ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఎలా వచ్చిందో చూడండి. నార్మల్ ముడున్నట్టే ఉందనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, స్టార్టింగ్ వైర్ ఏం చేసామంటే, చిన్నది షార్ట్‌ది పెట్టాం కదా! ఇటు సైడు. ఆ షార్ట్ వైర్‌ని ఏం చేస్తాము, లోపల నుంచి కూర్చుకోవాలండి. ఆ కూర్చుకునేది కూడా లోపల గదా! ఎట్లా కూర్చుకుంటే ఏమైద్ది అనుకోవద్దండి. నీట్‌గా ఉంటే ఫినిషింగు బాస్కెట్ చూడ్డానికి గూడా అందంగా ఉంటది. స్టార్టింగ్ మీరు చూసారు కదా! లోపలకి చూసినా గానీ నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. చూస్తున్నారు కదా! అలా కూర్చేసుకోవాలనమాట లోపలికి మొత్తం.
ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అండి. మనం షాప్‌కెళ్ళి 100 రూపీస్ పెట్టి కొనుక్కొస్తూ ఉంటామండి. ఒక 1 ఇయర్ అయ్యేసరికి అది హ్యాండిల్ తెగిపోవడము, కిందేమన్నా హోల్స్ పడటము అలా ఉంటుంది. కానీ ఇలా స్ట్రాంగ్‌గా అల్లుకుంటే అండి రఫ్ అండ్ టఫ్ అండి యూజ్ చేయొచ్చు. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది. చాలా బావుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా కూరుస్తున్నానో. అలా కూర్చుకోవడం వల్ల ఏంటంటే, మనం వైర్ లోపల కూర్చినట్టు గూడా తెలీదనమాట. చూడండి లైన్ లైన్ కూరుస్తున్నాను. అదేదో ముళ్ళోనే వచ్చిందిలే అన్నట్లుంటుందనమాట చూడ్డానికి. సెపరేట్‌గా కూర్చినట్టు అస్సలు ఉండదు. చూడండి చివరి వరకు కూర్చాను. ఇంకా కొంచెం ఉంది. కూరవడానికేమో అవ్వదండి. అది అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను. కూరవడానికి అయితే అయింది. లేకపోతే కటింగ్ అయినా చేసుకోవచ్చండి. వచ్చేసిందండి కూరవడానికి కూడా. చూడండి. ఇంకా చిన్నదుందండి. అది గూడా ట్రై చేస్తున్నాను. అవ్వకపోతే కట్ చేసుకోవచ్చండి ఆ చివర. హుహు. పాసిబుల్ అవ్వట్లేదండి. అది షార్ట్ అయిపోయి కూరవడానికి అవ్వట్లేదు. కానీ ట్రై చేస్తే అవుద్దేమో అని. ఇంకా అది కట్ చేసుకోవటమే అండి తప్పదు. ట్రై చేద్దామా అని 2 టైమ్స్, 3 టైమ్స్ సిజర్ అక్కడ పెట్టి, పెట్టి ఇంక అవ్వదులే అని జెప్పేసి కట్ చేశానండి. ఇప్పుడు మనము లీడర్ నాట్ అయిపోయింది కదండీ! మనం ఎప్పుడూ ఏం జేస్తామంటే, ఇటు సైడ్ పెట్టుకుంటాము రోలు పెట్టుకొని అల్లుకుంటాము. కానీ లీడర్ నాట్ వేశాక పక్క నాట్ వేసేటప్పుడు ఏం చేయాలంటే, అటు సైడ్ పెట్టుకోవాలండి. అటు సైడ్ పెట్టుకొని కింది నుంచి తీసేసి, కింద ఆ లీడర్ నాట్ వేసిన దాని కింది నుంచి వైర్ తీయాలండి. లీడర్ నాట్ వేసిన దానికి మాత్రం నాటు వేయగూడదండి. పక్క దానికి వెయ్యాలి నాటు. ఇప్పుడు ఇటు పెట్టేసుకుందాం. ఎందుకంటే రౌండ్ తిప్పాక ఇంక ఇటు పెట్టుకొని రన్నింగ్ అనమాట. మొత్తము చుట్టూ మళ్ళీ ఇక్కడ వరకొచ్చిందాకా అల్లుకోవాలి కదండీ! ఇటుంటే వీలుగా ఉంటుందనమాట వైరు. అందుకని ఇటు పెట్టేసా నేను. చూస్తున్నారు కదా! పక్కన లీడర్ నాట్ పక్కన నేను మళ్ళీ నాటు వేశాను. ఇగ మళ్ళీ కంటిన్యూషన్ అండి. ఇంతకుముందు ఎలా అల్లుకున్నాం మనం అలానే మళ్ళీ అక్కడి వరకు అల్లుకు రావాలి. అక్కడి వరకు అల్లుకొచ్చేసి మళ్ళీ లీడర్ నాటేసుకుంటాం. ప్రతి వరుసకి, ప్రతి స్టెప్‌కి లీడర్ నాట్ వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే పై వరకు ఈక్వల్‌గా వస్తుంది బాస్కెట్. అంతే అండి. మొత్తం చుట్టూ అల్లుకొని రావాలి.
చూస్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ లీడర్ నాట్ వేసుకుందాము. సెకండ్ రౌండ్ అయిపోయిందండి. ఎండింగ్‌కొచ్చింది. లీడర్ నాట్ వేస్తే ఆ లైను అప్పు రాకుండా కలిసిపోద్దనమాట. అంతే అండి. లూజ్ చేస్తాము. మనం పైకి అలా పైకనేస్తాము. అలా దాంట్లోకి రన్నింగ్ వైర్‌ని పంపించేస్తాము. చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనంతట మనం చేసుకుంటే ఉన్నంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదండి. అసలు కొనుక్కున్నా గానీ, ఏం చేసినా గానీ ఉండదండి. మనం అల్లుకున్నాము అనే ఫీలింగే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఏ వర్క్ చేసినా అంతే అండి. మనం చేసుకుంటే ఉన్నంత సాటిస్ఫాక్షన్ దేనికి ఉండదండి అసలు. నిజంగా నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నాకెంత హ్యాపీగా ఉంటదో ఏదన్నా వర్క్ చేసుకున్నప్పుడు. అంతకుముందు మనం అంత కష్టపడి ఇంట్లో పని చేసుకొని ఇలాంటివి అల్లుకున్న ఆ కష్టమంతా పోతుందండి మనం చూసుకుంటే. ఈ బాస్కెట్ చూడగానే నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అల్లుకున్నది. చాలా బావుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా! లీడర్ నాట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆ లీడర్ నాట్ వేసిన దాని పక్కన నుంచి మళ్ళీ నాట్ స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే, ఆ లీడర్ నాట్ వేసిన దగ్గర మళ్ళీ వేయకూడదండి ముడి. మళ్ళీ లీడర్ నాట్ వేసిన దాని కింది నుంచి మనము వైర్‌ని తీసుకొస్తామనమాట. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాననే అనుకుంటున్నానండి. మళ్ళొకసారి చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. చూస్తున్నారు కదా! చూడండి మళ్ళీ కార్నర్‌లో అంతే 2 టైమ్స్, 3 టైమ్స్ అలా విప్పేసి అల్లాల్సొస్తదండి. ఎందుకంటే, ఒకదానికొకటి అటాచ్ అవ్వదు కాబట్టి. చూస్తున్నారు కదా! ఇంకంతే అండి. లైన్ అల్లేసానండి. ఆల్రెడీ నేను 10 లైన్స్ అల్లేసాను. ఆల్మోస్ట్ పింక్ కలరు 10 అల్లా అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ క్లోజ్ చేసుకుందాము. అందుకనే లీడర్ నాట్ వేస్తున్నానండి.
ఇది మీకొక విషయమండి. లీడర్ నాట్ వేసేటప్పుడు మనము కార్నర్‌లో స్టార్టింగ్ వేస్తాం కదా! మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. కార్నర్‌లోనే రాదండి లీడర్ నాట్. ఎందుకంటే ప్రతి లైన్‌కి కార్నర్‌లో రాదండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఒకటి కార్నర్‌లో వేస్తాం కదా! కార్నర్‌లో వేసాక ఏం చేస్తాము, ఆ లీడర్ నాట్‌లో మనము ఆహ్, ఇవి వెయ్యం కదా! మనం ఏం చేస్తామంటే నాటు వెయ్యం ఆ లీడర్ నెట్‌లో. పక్కా నాటు నుంచి తీసుకుంటాము. మళ్ళీ మనం నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మళ్ళీ పక్క నాటు నుంచి తీసుకుంటాం కాబట్టి మనకు అక్కడక్కడే రాదండి లీడర్ నాటు. అది గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అరే! ఏంటి ఇక్కడ ఫస్ట్ కార్నర్‌లో ఏస్తే మళ్ళీ పక్కనొచ్చింది అనుకోవద్దు. అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ మనం ఒకటేసాక తర్వాత నెక్స్ట్ నాట్ నుంచి మనము స్టార్ట్ జేస్తాము. మళ్ళొచ్చేసరికి ఏమైద్ది, మళ్ళీ ఆ నెక్స్టు నాటు ఆ కార్నర్ పక్కన నెక్స్ట్ నాటు పక్కన మనం వేస్తామనమాట. అందుకనే లీడర్ నాటు 1/1 ఫస్ట్ వచ్చిన దగ్గర దాని పక్కనొస్తది. తర్వాత దాని పక్కనొస్తది కాబట్టి జరుక్కుంటూ వస్తుందండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇప్పుడు మనం అక్కడ ఎండ్ చేస్తాం కాబట్టి, ఆ లైన్ అక్కడ క్లోజ్ అయిందండి. ఇప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ చేయవసరం లేదు ఇప్పుడు. అక్కడ వరకు కరెక్ట్‌గా లైన్ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు మనం అక్కడ వైర్ కట్ చేసుకున్నామంటే, ఇంకొక వైర్ రన్నింగ్ వైర్ పెట్టడం మళ్ళీ కార్నర్ నుంచి పెట్టుకోవచ్చు. అక్కడ నేను రన్నింగ్ వైర్ ఫస్టే లాగానండి. అందుకనే అది లోపలికెళ్ళిపోయింది. అలా లాక్కూడదు. ఫస్ట్ మనం ఏం జేయాలంటే, కింద మనం అది లూజ్ చేసిన వైర్ ఉంది కదా! ఆ వైర్ లాక్కున్నాక అప్పుడు రన్నింగ్ వైర్ లాగితే లోపలికెళ్ళిపోదనమాట. కరెక్ట్‌గా నాటు ఈక్వల్‌గా వస్తుందనమాట. ఆల్రెడీ 10 ఏసామండి పింక్ కలర్ తోటి. ఇప్పుడు మనం ఏం జేస్తాము, బ్లూ కలర్ పెట్టుకుందాం. బ్లూ కలర్ ఒక 7 అట్లా పడ్డాయి అనుకుంటా అండి. 7 ఎందుకంటే మనము ఆల్రెడీ బేస్ మొత్తం యూజ్ చేసాం కాబట్టి, బ్లూ కలరే యూజ్ చేసాము ఎక్కువ కాబట్టి, తక్కువ ఉండిందనమాట. చూస్తున్నారు కదా! 10 ఏసాను పింక్. ఒకటేమో సేమ్ ప్యూర్ పింకొచ్చింది. ఒకటేమో మిక్స్‌డ్ వస్తదనమాట మధ్యలో. ఇప్పుడు అది మిగిలిందండి బేస్ ఎయ్యంగా. దీన్ని మనం కరెక్ట్‌గా బేస్ చూడండి మీరు మెజర్‌మెంట్స్ తీసుకున్న దాన్ని బట్టి మనం ఏం జేయాలంటే, ఇటు అడ్డమేమో 10 నాట్స్ వస్తాయండి. అటేమో పొడవేమో 20 నాట్స్ వేసుకోవాలండి. అప్పొచ్చేసరికి మనం 20 వేయొద్దండి. మరీ పొడవుగా కనిపిస్తుంది. ఈక్వల్‌గా కనిపిచ్చదు గాబట్టి ఒక 18 వేశానండి నేను. ఇప్పుడు అక్కడ అటాచ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు సేమ్ మనం పింక్ ఎలా అటాచ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా! అదేమో నిలువుగా పెట్టేసి మనం ఈ వైర్‌ని టైట్‌గా చుట్టుకోవాలండి. టైట్‌గా చుట్టడం వల్ల గ్యాప్ రాదనమాట నాటుకి, నాటుకి మధ్యలో. కరెక్ట్‌గా దానికి ఫిక్స్ అయిపోయి వస్తుంది నాటు. అంతే అండి. నిలువుగా పెట్టామా, అదేమో రౌండ్ చుట్టామా, ఇదేం చేస్తామనో రన్నింగ్ వైర్‌లోకి పంపించేస్తాము. అంతే. కిందికనేసి మనం గట్టిగా లాగేసామంటే ముడి కరెక్ట్‌గా పడిపోతుందనమాట టైట్‌గా.
మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. రౌండ్ చుట్టూ అల్లుకుంటూ రన్నింగ్ వైర్ తోటి వచ్చేయాలండి. చూస్తున్నారు కదా! అలా కిందికి పెట్టుకొని మనము కిందకి లాగామంటే ఫస్ట్ టైట్‌గా ముడి పడిపోతుందండి దగ్గరికి. అంతే అండి. రౌండ్ అంతా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు మనం కార్నర్ అల్లాక ఏం చేస్తామంటే, మనం మళ్ళీ లీడర్ నాట్ వేసుకుందామండి. ప్రతిసారి లీడర్ నాట్‌కి చూపించడానికి రీజన్ ఏంటంటే, కొంచెం అర్థమైందాక కష్టంగా ఉంటుంది కాబట్టి, ఒక 2, 3 టైమ్స్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి, నేను ప్రతిసారి లీడర్ నాట్ కొంచెం లెంత్ ఎక్కువైనా గానీ వీడియో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం రన్నింగ్ వైర్‌ని మడుచుకొని, మనం లూజ్ చేసాం కదా వైరు, ఆ వైర్‌లోకి పంపించేసేయాలండి. చూడండి ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను నేను. అలా పంపించేసాం కదా! ఇప్పుడు మనము ఆ ముడిది వైర్ ఉంది కదా! ఆ వైర్‌ని ఏం చేస్తాము, మనం పంపించిన రన్నింగ్ వైర్ లోపలికి పంపించాలండి. ఇప్పుడు చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. అలా మడిచామా, ఇప్పుడు మనం లూజ్ చేసుకున్న వైర్ ఉందా? ఆ వైర్‌లోకి అలా పంపించేసామా, ఇప్పుడు అదే మనం లూజ్ చేసిన నాట్‌కి వైర్ ఉంటది కదా! సింగిల్‌గా. ఆ వైర్‌ని ఈ రన్నింగ్ వైర్‌లోకి దూర్చాలండి. దూర్చి ఫస్ట్ మనం లూజ్ చేసిన వైర్‌ని లాక్కోవాలి. అప్పుడు ముడి కరెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి. ఆ వైర్‌ని అలా దూర్చేసాను కదా! ఇప్పుడేం చేస్తాను, అదలా టైట్‌గా పట్టుకొని కింది నుంచి మనము లూజ్ చేసిన వైర్ ఉంటుంది కదా! ఆ వైర్‌ని లాగేస్తామనమాట. చూసారా? ఫస్ట్ కిందేమో పెట్టిన వైర్‌ని లాగేసాను. తర్వాతేమో రన్నింగ్ వైర్ లాగాను. తర్వాతేమో పైకి మనము లోపలికి పంపించాం గదా! సింగిల్ వైర్. ఆ వైర్‌ని లాగేసామనమాట. చూసారా? ముడి కలిసిపోయిందసల కనిపించట్లా మనం అక్కడ లీడర్ నాట్ ఏసామని. ఇప్పుడేముంది కామన్‌గే అండి. మనం లీడర్ నాట్ వేసిన దాంట్లో మనము మళ్ళీ దానితోటి ముడి వేయకూడదండి. దాని పక్క నుంచి స్టార్ట్ చేయాలి కొత్త ముడి, కొత్త లైను. ఆల్రెడీ అక్కడికి లైన్ ఫినిష్ అయినట్టనమాట లీడర్ నాట్ వేస్తే. ఈక్వల్ వచ్చేస్తుంది లైన్ ఫినిష్. ఇప్పుడు కొత్త లైన్ మొదలుపెట్టాం మనం. చూడండి.
ఇంకంతే అండి. అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి బాస్కెట్ మొత్తం. ప్రతి రోకి లీడర్ నాట్ వెయ్యాలి. ఈక్వల్‌గా పై వరకు ఈక్వల్‌గా వస్తుంది. చాలా బావుంటుందండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూసారా? బాస్కెట్ మొత్తం అయిపోయిందండి. 18 వేశానండి. 18లో ఎన్ని మనము పింక్ కలర్ 10 వేశాను. తర్వాతొచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి 7 వేశానండి. ఆ వైర్ 7 వరకే వచ్చింది. తర్వాత ఇంకొకటి పైన పింక్ కలర్ తోటి ఒక లైన్ ఏశానండి. 18 కంప్లీట్ అండి. ఇప్పుడు చూడండి ఈక్వల్‌గా కరెక్ట్‌గా వచ్చింది బాస్కెట్. పైన 18 కిందేమో ఇటేమో పొడవేమో 20, ఇటేమో అడ్డమేమో అడుగు బేసు, అడ్డమేమో 10 అనమాట. ఆ బేస్ చేసుకొనే మనము బాస్కెట్ అల్తామనమాట. చూసారు కదా! 18 వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పింక్ కలర్ అయిపోయిందండి. లైన్ అయిపోయింది. మొత్తం ఎండింగ్‌కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ లాస్ట్‌లో లీడర్ నాట్ వేసుకుందామండి. చూడండి ఎంత ఈక్వల్‌గా వచ్చిందో పైన కూడా. ఎక్కడన్నా అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చాయండి. రావండి. అదే మనం నార్మల్‌గా వేసుకుంటూ వెళ్ళామనుకోండి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అంతే అండి. లీడర్ నాట్ మళ్ళీ ఇంతకుముందు 2 టైమ్స్ చూసాం కదా మనం. మళ్ళీ మనం రన్నింగ్ వైర్ లోపలికి పంపించామా, విడిగా ఉన్న వైర్‌ని రన్నింగ్ వైర్‌లోకి పంపించామా, నాటు వేసుకున్నామా అంతే. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనము కింద లూజ్ చేసిన వైర్‌ని ఏం చేస్తామంటే, ఆ నాటు వైర్‌ని లాక్కుంటాము. చూడండి అలా చేసేసి ఫస్ట్ కిందికి లాగాలి. తర్వాతేమో రన్నింగ్ వైర్ లాగాలి. చూడండి. అలా ముడి కరెక్ట్‌గా కలిసిపోతుందనమాట. నార్మల్‌గా వేసిన ముళ్ళలోకి. చూస్తున్నారు కదా! లీడర్ నాట్ అయిపోయింది. ఫినిష్ అండి. బాస్కెట్ ఫినిష్. అక్కడ వరకు అల్లడం ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు మనం రన్నింగ్ వైర్‌ని కట్ చేసుకుందాం. చూసారా? బాస్కెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మిగిలిన వైర్లు ఏం చేస్తామంటే కూర్చుకుంటాం లోపలికి. ఇప్పుడేం చేస్తామంటే చూస్తున్నారు కదా! ఆ వైర్లను తీసి అలా నీట్‌గా లోపలికల్లా కూర్చేసుకుందామండి. చూడండి, నేనక్కడ ఒక వైర్ తీసుకొని కూరుస్తున్నాను చూడండి. మళ్ళీ ఉల్టా వచ్చిందండి. తీసేసి మళ్ళీ నేను కూరుస్తున్నాను. అంతే అండి. లోపల గూడా లోపలే కదా అని ఎట్లా పడితే అట్లా కూరుస్తే ఏమైందిలే అనుకోవద్దండి. ఎందుకంటే ఫినిషింగ్ బావుంటేనే బాస్కెట్ అందంగా కనిపిస్తుందండి. లోపలికి చూసినప్పుడు గూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉండాలండి. చూస్తున్నారు కదండీ! అలా కూర్చుకోవాలి. బాస్కెట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 వైర్స్ ఉన్నాయి. అవి గూడా కూర్చేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుందండి. చూడండి, కలర్ కాంబినేషన్ గాని, బాస్కెట్ అల్లిక గాని ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో.
అంతే అండి. అలా అంతా కూర్చేసుకొని ఆ వైర్‌లన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇంతే అండి. ఇంతటితో నా వీడియో అయిపోయిందండి. నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. థాంక్ యూ. బాయ్ బాయ్.